Hi friends, good afternoon to all. I'm very happy to meet you all with very nice topic, harmony in relationships. మనకు ఉన్న ప్రస్తుత ప్రపంచంలో ఆర్థికపరమైన రిలేషన్షిప్సే ఎక్కువ ఉన్నాయి. మరి న్యాచురల్ రిలేషన్షిప్ ఎలా కావాలో, ఎలా ఉంటే చాలా హ్యాపీగా ఉంటుందో నేను మీకు తప్పకుండా తెలియజేస్తాను. సో ఐ విష్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ దిస్ సండే. నా పేరు శ్రీనివాస్, మీ హ్యాపీ లైఫ్ కోచ్ని. ఈరోజు మనం తెలుసుకోవాల్సినటువంటి టాపిక్ అనేది హార్మోనీ ఇన్ రిలేషన్షిప్. నార్మల్గా హార్మోనీ ఇన్ రిలేషన్షిప్ అంటే 3 రకాలుగా ఉంటుందండి. రిలేషన్షిప్ ఫస్ట్ ఆబ్జెక్ట్స్, రెండోది వచ్చేసి రిలేషన్షిప్ విత్ హ్యూమన్ బీయింగ్స్, మూడోది వచ్చేసి రిలేషన్షిప్ విత్ సెల్ఫ్. ఓకే, రిలేషన్షిప్ అనేది ఆబ్జెక్ట్స్ అనేది ఎక్కువ మంది అది వచ్చేసేసి టెంపరీ హ్యాపీనెస్గా ఉంటుంది. ఎందుకంటే చాలా లైక్ చేసినప్పుడు ఆ యొక్క వస్తువు మీద తొందరగా వదిలిపెట్టడానికి ఎవరు కూడా ఒప్పుకోరు. ఎవరైనా పట్టుకున్నా కూడా ఆ వస్తువు మీద తొందరగా అజమాయిషీగా ఉన్నట్లుగా ఉంటారనమాట. ఎప్పుడు కూడా అంత టూ మచ్ అటాచ్మెంట్ ఉన్నా కూడా సంథింగ్ ఏదైనా ప్రాబ్లం అయితే కనుక తర్వాత చాలా ఫీల్ అయిపోతారు. అందుకని ఆ టెంపరీ హ్యాపీనెస్ అనేది ఆబ్జెక్ట్స్ మీద ఉండటం అనేది కూడా అన్ని విధాలు కరెక్ట్ కాదు. సాధనం అనేది మీరు ఉపయోగించుకోవాలి, కానీ సాధనం మిమ్మల్ని ఉపయోగించుకోవాల్సిన విధంగా ఉండకూడదు. చూడండి, ఇప్పుడున్న ప్రజెంట్ సొసైటీలో ఎక్కువగా ప్రొడక్టివిటీ అనేది త్రూఅవుట్ ది డే ఓన్లీ 2 or 2.5 minutes ఉంటుందంట. అంటే రిమైనింగ్ టైమింగ్ అంతా కూడా మనం ఎలా స్పెండ్ చేసినా ఒకసారి ఆలోచించండి. రెండవది వచ్చేసి మీకు చెప్పినట్లుగా రిలేషన్షిప్ విత్ హ్యూమన్ బీయింగ్స్. ఎస్, దిస్ ఈజ్ ద మేజర్ పార్ట్ ఇన్ అవర్ లైఫ్. ఎప్పుడైనా సరే ఆ యొక్క రిలేషన్షిప్ హార్మోనియస్గా ఉండాలి అంటే ఒకరికొకరు కానీ షేరింగ్ కానీ లవింగ్ కానీ కేరింగ్ కానీ ఇవన్నీ ఉంటే కనుక డెఫినెట్గా కూడా ఆ యొక్క రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. చూడండి, రిలేషన్షిప్ ఈ యొక్క హ్యూమన్ బీయింగ్స్కి సంబంధించి చాలా డిఫరెంట్ వేరియేషన్స్లో ఉంటుందన్నమాట. అంటే రిలేషన్షిప్ విత్ కిడ్. ఇప్పుడు చూడండి, చాలామంది పిల్లలు చెప్పిన మాట వినట్లేదని చెప్పేసి తల్లిదండ్రులు వాళ్ళ యొక్క ఆలోచనని బలవంతంగా రుద్దాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఎప్పుడైతే బలవంతంగా ప్రయోగించినప్పుడు పిల్లలు వినటం పాలించి వినకపోవడం ఎక్కువ అయిపోతుంది. అందుకని అంటారు కదా, పిల్లలకి ఏదైనా సరే ఇంపార్టెంట్ అని చెప్పేటప్పుడు చాలా ప్రేమగా చెబితే మామూలుగా చేసిన దానికంటే కూడా చాలా హ్యాపీగా చక్కగా చేసుకోగలుగుతారు. అంతేకాకుండా పిల్లవాడికి సంబంధించినటువంటి ఏదైనా కానీ క్వాలిటీస్ మార్చుకోవాలి అంటే కనుక నార్మల్గా మాటల ద్వారా చెప్పే కంటే కూడా మనం ఆహారం వండేటప్పుడు కూడా చక్కగా మంచి ఆలోచనతోటి ఈ బాబు చక్కగా చదువుకుంటాడు, చాలా హ్యాపీగా ఉంటాడు, చాలా ప్రయోజకుడు అవుతాడు అనేటువంటి ఒక మంచి పాజిటివ్ అఫర్మేషన్స్తో కూడుకున్నటువంటి థాట్స్ ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తూ ఆ విధంగా చేసినప్పుడు తెలియకుండానే బాబు ఆ యొక్క ఫుడ్ తినదాని వల్ల చాలా తొందరగా మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడా పిల్లల్ని కూడా కంపేర్ అనేది చేయకూడదు. ఒకరు ఇంకొకరు సేమ్ ఎప్పటికీ కాదు, ఎవరికి వాళ్ళే యూనిక్. కానీ చాలామంది ఏంటంటే వాళ్ళు అలా చేశారు ఇలా చేశారు అని చెప్పేసి కంపేర్ చేస్తూ పిల్లవాడిని చాలా సప్రెస్ చేస్తూ ఉంటారనమాట, తన యొక్క ఓన్ క్రియేటివిటీని. ఎప్పుడు కూడా అలా చేయకూడదు. రెండోది వచ్చేసి రిలేషన్షిప్ విత్ బ్రదర్స్. చూడండి, రిలేషన్షిప్ విత్ బ్రదర్స్లో కూడా చక్కగా ఏదైనా కానీ మాట్లాడాలి అని అంటే కనుక ఎక్కువగా అంతకుముందు ఏదైనా చిన్న మిస్టేక్స్ ఉంటే అవి మనసులో పెట్టుకొని మాట్లాడుకోవడం చాలా జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంత న్యాచురాలిటీ అనేది ఉండదు. ఎప్పుడైతే ఫర్గివ్ అండ్ యాక్సెప్ట్ చేస్తారో తెలియకుండానే ఆ యొక్క ప్రీవియస్ న్యాచురల్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది చక్కగా కంటిన్యూ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. లేదనుకోండి, ఆ యొక్క మనీ పరంగా కావచ్చు, లేదంటే చిన్నటువంటి సూక్ష్మమైనటువంటి కోపాలు కానీ ఇసుగు కానీ లేదంటే ఈగో క్లాషెస్ కానీ రకరకాల కాన్ఫ్లిక్ట్స్ వల్ల ఆ యొక్క రిలేషన్షిప్ స్ట్రాంగ్నెస్ అవ్వాల్సింది కాస్త వీక్నెస్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఎప్పుడు కూడా అలా చేసుకోకూడదు. మనం చేసేటటువంటి పనిలో ప్లస్ మాటలో కంటే కూడా ఆలోచించే ఆలోచనలో దాని యొక్క ప్రభావం చాలా ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే థాట్ పవర్ ఇట్ రీచెస్ టు అదర్ హ్యూమన్ బీయింగ్ వెరీ యాక్యురేట్లీ.
ఒక మనిషి ఇంకొక మనిషిని కలిసినప్పుడు ఆ యొక్క పని కావాలి అంటే కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ తను ఇంటర్నల్గా ఎటువంటి డౌట్ లేకుండా ట్రస్టీగా ఫుల్ కాన్ఫిడెన్స్ ఫెయిత్ తోటి చక్కగా కమ్యూనికేట్ చేయగలిగితే డెఫినెట్గా ఆ వర్క్ అనేది ప్రాపర్గానే అవుతుంది. అది వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, లేదంటే మదర్ పేరెంట్స్ కావచ్చు, బ్రదర్స్ సిస్టర్ కావచ్చు, ఎవరైనా సరే టూ హ్యూమన్ బీయింగ్స్ మధ్య రిలేషన్షిప్ ఎప్పుడు కూడా ఎనర్జీ లెవెల్లో ఎక్కువ ఇంపాక్ట్ అనేది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అందుకని చెప్తారు బీయింగ్ ఈజ్ మోర్ అండ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ డూయింగ్. ఎందుకంటే బీయింగ్ స్టేట్లోనే కదా థాట్స్ అనేవి జనరేట్ అయ్యేది. ఎప్పుడైతే ఆ థాట్స్ అనేవి పవర్ఫుల్గా యాక్యురేట్గా మనం క్రియేట్ చేసుకోగలిగితే కనుక ఆటోమేటిక్గా యాక్షన్స్లో కానీ ఆ వర్డ్స్లో కానీ న్యాచురల్ ఫ్లో అనేది వస్తుంది. ఎప్పుడైనా సరే ఆ యొక్క కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చక్కగా టైం కేటాయించుకొని మాట్లాడటం కానీ, లేదంటే తెలియకుండానే ఏదైనా ఫంక్షన్లప్పుడు కానీ, లేదా ఏదైనా బర్త్డే సందర్భంలో కానీ చిన్నటువంటి సర్ప్రైజెస్ గిఫ్ట్ రూపంలో ఇవ్వటం కానీ, ఇవన్నీ చేస్తున్నప్పుడు తెలియకుండానే డైలీ రొటీన్ లైఫ్కి బోర్ అని కాకుండా కొంచెం రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది. మీరు రిలేషన్షిప్ సంబంధించి ఫస్ట్ ఎప్పుడు కూడా ఎక్స్పెక్టేషన్ కంటే కూడా యాక్సెప్టెన్స్లో ఉండాలి. ఎవరైతే పదే పదే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారో తెలియకుండానే ఆ యొక్క ఎక్స్పెక్టేషన్కి అనుగుణంగా జరగకపోతే మానసికంగా కొంచెం డిస్టర్బ్ అయ్యే ఫీల్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఆ డిస్టర్బెన్స్ అనేది రాకుండా ఉండాలి అంటే రిలేషన్షిప్స్లో కూడా ఎప్పుడు కూడా ఐ ఆమ్ హియర్ ఓన్లీ టు గివ్ నాట్ టు టేక్ అనేటటువంటి ఒక యాటిట్యూడ్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మైండ్ అనేది యాక్సెప్టెన్స్లో ఉంటుంది కానీ ఎక్స్పెక్టెన్స్లో ఉండదన్నమాట. గుర్తుపెట్టుకోండి, రిలేషన్షిప్స్ అనేవి స్ట్రాంగ్ అవ్వకుండా ఎందుకు ఇప్పుడు వీక్ అయిపోతున్నాయి అంటే కమ్యూనికేషన్ పరంగా కానీ, యొక్క ట్రస్ట్ పరంగా కానీ, యాక్సెప్టెన్స్ పరంగా కానీ చాలా తగ్గిపోతూ ఉన్నది. వీటి యొక్క రూట్స్ అనేవి కొంచెం తెలుసుకొని వాటి పట్ల కొంచెం అవగాహన ఏర్పరచుకుంటే కనుక డెఫినెట్గా మనం వాటి పట్ల జాగరూకతతోటి రిలేషన్షిప్ని చక్కగా మంచి కమ్యూనికేషన్ తోటి ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు ఇంకొక విషయం చెప్పాలి అండి, వీటన్నిటికంటే కూడా సెల్ఫ్ గురించి కూడా నేను మీకు చెప్పాలి. ఎందుకంటే కమ్యూనికేషన్ విత్ ద సెల్ఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ కమ్యూనికేటింగ్ విత్ అదర్స్. ఎప్పుడైతే మనకి మనం మంచి శుభభావంతో ఇంటర్నల్గా మంచి పాజిటివ్ థాట్స్ తోటి కమ్యూనికేట్ చేసుకోగలిగితే తెలియకుండానే ఆ యొక్క పాజిటివ్ ఇంపాక్ట్ అనేది చేసేటటువంటి ప్రతి పనిలో కూడా దాని ప్రభావం అనేది ఉంటుంది. నార్మల్గా ప్రతి ఒక్కరూ కూడా వర్క్ అనేది చాలా ప్రొడక్టివిటీగా చాలా చక్కగా జరగాలి అనుకుంటూ ఉంటాము. ఏదైనా ఫ్యామిలీ సంబంధించిన రిలేషన్షిప్లో టాస్కే కావచ్చు, లేదంటే ఆఫీస్కి సంబంధించిన టాస్కే కావచ్చు, వేరేది ఏదైనా సరే టూ హ్యూమన్ బీయింగ్స్ మధ్య జరిగేటటువంటి ఎటువంటి యాక్షన్ అయినా సరే ఎనర్జీ పాసింగ్ అనేది మాత్రం చాలా చాలా మేజర్ రోల్ పాత్ర పోషిస్తుంది. ఎప్పుడైతే ఎదుటి వాళ్ళు న్యాచురల్గా బిహేవ్ చేయకుండా జస్ట్ క్లోజ్డ్ మైండెడ్గా, లేకపోతే ఇంకా చెప్పాలి అంటే న్యాచురల్ యాక్సెప్టెన్స్ లేకుండా ఆ విధంగా ఉండగలిగితే తెలియకుండానే ఎదుటి వాళ్ళు ఆ యొక్క ఫ్రీనెస్ తోటి అడగాలన్నా లేదంటే ఏదైనా చేయాలన్నా కూడా వాళ్ళు చేయలేరు. చేయకపోగా ఇంటర్నల్గా థాట్స్ నెగిటివ్ క్రియేట్ చేసుకుంటారు. ఆ క్రియేట్ చేసుకున్నప్పుడు తెలియకుండానే ఆ యొక్క వైబ్రేషన్ అని చెప్పాం కదా, ఎనర్జీ అనేది పాస్ అవుతూ ఉంటుందన్నమాట. ఒకవేళ ఎదుటి వాళ్ళు ఏదైనా మంచి చేసినా మానసికంగా ఏదైనా నెగిటివ్గా అంటే ఇంటర్నల్గా ఏదైనా థాట్ డిఫరెంట్గా ఉంటే కనుక డెఫినెట్గా దాని ప్రభావం అనేది చాలా నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. మనం చేసేటటువంటి ఒక టాస్క్ కొంచెం మంచిగా అనిపించినా కూడా దాని వెనకాల వచ్చేటటువంటి పర్యవసానం అనేది కొంచెం ప్రొడక్టివిటీ తగ్గడమే కాకుండా పాజిటివిటీ కంటే కూడా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది కూడా ఉంటుందన్నమాట. ఇంకా చెప్పాలి అంటే కనుక ఒక చిన్న స్టోరీ చెప్తానండి. ఒక ఫ్యామిలీలో వాళ్ళ ఫాదరు చక్కగా గ్రో అయ్యి ఒక మంచి కార్ తీసుకొచ్చి చక్కగా వాళ్ళ ఫ్యామిలీకి అంతా పరిచయం చేయించి చక్కగా ఇంట్లో ఈ విధంగా సంభాషణ చేసుకుంటూ ఉన్నారు. అప్పుడు ఏం చేశారంటే వాళ్ళ పిల్లవాడు వచ్చి ఆ యొక్క కారులో తెలియకుండానే ఏదో పేరు రాశాడు.
వీళ్ళ ఫాదరు ఆ యొక్క సౌండ్ ఆ విధంగా రాశాడనే దాన్ని చూసేసేసి విపరీతంగా వచ్చేసేసి తెగ కొట్టేసేసరికి ఈ బాబుని పడిపోయి ఆ విధంగా రక్తం కారుతూ ఉండేసరికి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆ విధంగా ట్రీట్మెంట్ ఇప్పించడం ఆ విధంగా జరిగింది. తర్వాత బాబుని తీసుకువచ్చిన తర్వాత ఏం జరిగిందంటే అనుకోకుండా ఆ ఫాదర్ దృష్టి ఆ యొక్క కారు యొక్క ఫ్రంట్ భాగం మీద పడింది. ఫ్రంట్ కారు మీద ఆ యొక్క భాగం పేరు చూసాడనమాట, ఐ లవ్ యూ డాడ్ అని చెప్పేసి. ఆ విధంగా చూసిన తర్వాత కళ్ళెమ్మటి కన్నీళ్ళు కారిపోతూ ఉన్నాయి ఆ ఫాదర్కి. అయ్యో, బాబు కారుని పాడు చేసి విపరీతంగా కొట్టేసామే. ఆ విధంగా చాలా బాధపడిపోయాడు. ఎందుకంటే అసలు ఏం చేస్తున్నాడో ఆలోచన లేకుండా బ్లైండ్గా యాక్షన్లోకి వెళ్ళిపోయాడు. చాలామంది యొక్క రియాక్షన్ ఎలా ఉంటుందంటే రెస్పాండ్ అవ్వకుండా రియాక్ట్ అయిపోతూ ఉంటారు. దాంతో చూడండి, బంగారం లాంటి కొడుకు చెయ్యి చాలా ఇబ్బంది పడేలా చేసేస్తున్నాడు. అదే ముందు చూపుతాడు ఒక్కసారి ఆలోచించి చూస్తే ఎంత బాగుంటుంది. ఆ యొక్క పిల్లవాడి లైఫ్ కానీ తండ్రి పడే మానసిక క్షోభ కూడా తగ్గేదా కాదు, ఆలోచించండి. ఇంకా వచ్చేసి రిలేషన్షిప్లో కొంతమందికి రకరకాల కోపతాపాలని చెప్పి, లేకపోతే సూక్ష్మమైనటువంటి కొన్ని రకాలైనటువంటి ఈగోస్ కానీ వీటి వల్ల ఆ యొక్క రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్నెస్ కాకుండా డే బై డే అనేది డిక్రీజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, సహనం అనేటటువంటి ఉన్న వ్యక్తి మాత్రం డెఫినెట్గా రిలేషన్షిప్ ఎప్పుడు కూడా స్ట్రెంగ్త్గా ఉంటుంది. ఎందుకంటే సహనంతో ఉన్న చెట్టుకే కదా ఎక్కువగా పండ్లు కొద్దామని చెప్పేసి రాళ్ళు విసిరేది. అలాగే సహనంతో ఉన్నటువంటి వ్యక్తి ఎదుటి వాళ్ళు ఏదైనా అన్నా కూడా మంచి చెడు గ్రహించి అర్థం చేసుకొని సరి చేసుకొని ముందుకు వెళ్ళగలడు. అలా కాకుండా ఊరికే అర్థం చేసుకోకుండా ఎలా పడితే అలాగా బిహేవ్ చేస్తే మనకి పాజిటివ్ కంటే కూడా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. రిలేషన్షిప్కి సంబంధించి నాకు ఇంకొక మంచి ఎగ్జాంపుల్ గుర్తొస్తుంది. దాండి ఆడే ఆటలో కూడా వీళ్ళు 2 కర్రలు తీసుకొని లయబద్ధంగా చక్కగా కొడుతూ చక్కగా ఆ విధంగా రౌండ్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా చేస్తూ ఉన్నప్పుడు చక్కగా గేమ్ కూడా ఎంత చాలా బాగుంటుందో. అలాగే రిలేషన్షిప్లో కూడా ఎప్పుడూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎదుటివారు తెలుసో తెలియకో పొరపాటు అన్నా కూడా దానికి సంబంధించి ఆలోచించి మంచిగా పూర్తిగా విని రెస్పాండ్ అవడం వల్ల యూ విల్ బీ ఇన్ సేఫ్ సైడ్. అలా కాకుండా ఒక మాట అన్నారని చెప్పేసి దానికి తెలియకుండా 2 మాటలు 4 మాటలు అనేసేసి గతానికి సంబంధించి కూడా అనుకుంటూ ఆ విధంగా చేయటం వల్ల ఆ బాండేజ్ అనేది వీక్ అవుతుంది స్ట్రెంగ్త్ కంటే కూడా. నాకు తెలిసి మీరు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. ఈ యొక్క రిలేషన్షిప్కి సంబంధించి ట్రూ రిలేషన్షిప్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ ట్రస్ట్, యాక్సెప్టెన్స్. మనం ఎప్పుడు కూడా ప్రతిరోజు కూడా 3 టాబ్లెట్స్ లాంటివి తీసుకోవాలండి. మీకు టాబ్లెట్స్ అంటే ఇది మెడిసిన్ రిలేటెడ్ అనిపిస్తుంది, కానీ మనకి ఇంటర్నల్గా మంచిగా ఆ యొక్క ఎలివేటెడ్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉండటానికి డైలీ కూడా హ్యాపీనెస్, పీస్, లవ్ ఈ 3 టాబ్లెట్స్ తీసుకుంటే కనుక ఇంటర్నల్గా మైండ్ స్ట్రెంగ్త్గా ఉంటుంది. కాబట్టి తెలియకుండానే మీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా మంచిగా చేసుకోగలరు. అర్థం చేసుకోండి. ఎప్పుడైనా సరే ట్రూ రిలేషన్షిప్ కావాలి అంటే గనక యూ హ్యావ్ టు హ్యావ్ మోర్ అండ్ మోర్ పేషెన్స్ అండ్ యాక్సెప్టెన్స్. వెన్ యూ హ్యావ్ ట్రూ యాక్సెప్టెన్స్ యూ విల్ ఆల్వేస్ గెట్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ అదర్ సైడ్. మనం చేసేటటువంటి రిలేషన్షిప్లో కూడా ఏదైనా సరే ఒక ట్రస్టీగా డిటాచ్డ్గా ఉండి చేస్తే కనుక ఈవెన్ యూ విల్ డూ మోర్ వర్క్. అంటే మీరు ఎక్కువ వర్క్ చేసినా కూడా యూ డోంట్ ఫీల్ దట్ మచ్ బర్డెన్. నార్మల్గా పని చేసేటప్పుడు కూడా నేను ఇంత చేశాను కదా, అంత చేశాను కదా, నన్ను ప్రేమించలేదు, ఈ విధంగా రకరకాలుగా భావిస్తూ ఉంటారు. ఒక్కటండి, మన ఎదుటి వాళ్ళ నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేసినా కూడా వాళ్ళు కూడా ఇంకొకరి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఒక మనిషి ఇంటర్నల్గా ఎలివేటెడ్ స్టేట్ ఆఫ్ మైండ్ ఉన్నటువంటి సోర్స్ని ట్రూ సోర్స్తో కనెక్ట్ అయినప్పుడు మీ యొక్క ఒరిజినల్ క్వాలిటీస్ అయినటువంటి లవ్ కానీ, పీస్ కానీ, నాలెడ్జ్ కానీ
వీటన్నిటిని గ్రాస్ప్ చేయగలుగుతాడు. ఆ విధంగా గ్రాస్ప్ చేసి ఎవరైతే ల్యాక్ ఆఫ్ దట్ పీస్ కానీ, పవర్ కానీ, హ్యాపీనెస్ కానీ, ప్యూరిటీ కానీ ఎవరైతే ఉండరో వాళ్ళకి మనం ఎనర్జీ పాస్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధంగా చేసినప్పుడు మనం వాళ్ళ యొక్క మిస్టేక్స్ని యాక్సెప్ట్ చేయడంతో పాటుగా వాళ్ళకి మనం మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చినప్పుడు దే విల్ బీ మోర్ స్ట్రెంగ్తెన్. మీరు ఏదైనా ఒక 2 రిలేషన్షిప్స్లో అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండేటువంటి కమ్యూనికేషన్లో సంథింగ్ లిటిల్ బిట్ డిఫికల్ట్ ఫేస్ చేసినప్పుడు యూ హ్యావ్ టు బేర్ ఇట్. కొన్నిసార్లు మైట్ బి దట్ ఈస్ అవర్ మిస్టేక్ ఆల్సో. ఈవెన్ దో ఇఫ్ యు ఆర్ నాట్ అబ్జర్వింగ్ నా ఇమీడియట్లీ వీ విల్ ఫైట్ విత్ అదర్స్. దట్ ఈస్ నాట్ ఆల్వేస్ కరెక్ట్. సమ్టైమ్స్ ఎదుటి వాళ్ళ మిస్టేక్ ఉన్నా సరే వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఎస్, because if you don't accept we are losing that relationship, good relationship. because ఈ యొక్క రిలేషన్షిప్ కంటే కూడా అంటే ఈ యొక్క మాట కంటే కూడా మీ యొక్క రిలేషన్షిప్ లాంగ్ లాస్టింగ్గా ఉండాలి కదా. ఒక వైఫ్ అండ్ హస్బెండే కావచ్చు, కిడ్స్ ఫాదర్ అండ్ కిడ్ కావచ్చు, బ్రదర్స్ కావచ్చు. మీ యొక్క రిలేషన్షిప్ లాంగ్ లాస్టింగ్గా స్ట్రెంగ్తన్గా ఉండాలి అంటే చిన్నటువంటి ఈగో క్లాషెస్ ఎప్పుడు కూడా వచ్చినా సరే యూ హ్యావ్ టు ఫస్ట్ ఫర్గివ్. జనరల్గా ఆపోజిట్ పర్సన్ ఫర్గివ్ చేయడానికి కొంచెం సంకోచించవచ్చు. యూ హ్యావ్ టు టేక్ ఇనిషియేట్, దే విల్ ఫీల్ మోర్ హ్యాపీనా. ఒకటి గుర్తుపెట్టుకోండి, అంత పాజిటివ్గా మంచి రిలేషన్షిప్గా ఉన్నా సరే ఎవరితోటైనా సరే సంథింగ్ కొద్ది రోజులు మాట్లాడక కొంచెం డిస్టర్బ్ ఫీల్ అయిపోతారు చూసారా. ఎట్ దట్ మూమెంట్ యూ టేక్ దట్ ఇనిషియేట్, యూ యాక్సెప్ట్ దట్, గో ఫార్వర్డ్ అండ్ స్పీక్ విత్ దట్ పర్సన్. సీ ద ఇంటర్నల్ ఫీలింగ్ హౌ యూ విల్ ఫీల్, because from last few days you are not at all talking with that person. We are passing internally little bit negative energy to the other person. One day you realize it is not going keeping my mind always feel good, I have to speak ala ankoni. One day you take an initiative and you went and spoken. From my own experience I am telling you, I faced with 2 people. After few days I spoke with them, I felt very happy. Even they are also met with me very friendly also. గుర్తుపెట్టుకోండి, you are here, your friend is in America. Even though you are not talking over phone, when you are thinking in the mind, that vibrations definitely it will reach. That is true fact. Not only that, if you people are sending some good positive quotations or some positive images like WhatsApp or Instagram, Facebook and different whatever it is, with the good intention if you are sharing to other person, yes, that relationship also will keep you very good. Few friends ఉంటారండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత హ్యాపీనెస్ అనిపిస్తుంది చెప్పండి. ఎందుకంటే దూరంగా ఉన్నా సరే గడిచినటువంటి కొద్ది క్షణాలైనా సరే చాలా హ్యాపీగా మంచిగా చేసుకుంటారు. ఎందుకంటే always they are putting their value, loving, caring, sharing. These are the major role in every relationship. One thing again I am telling you, please remember, in any relationship I am not here to take, expect. You are here only to give. Givers always will get abundance in the matter of either love, like purity or knowledge or anything. మీరు స్ట్రెంగ్తన్గా ఉంటే యూ హ్యావ్ టు గివ్ ద సపోర్ట్ టు అదర్ పర్సన్. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ ఇన్ ద ఫ్యామిలీ ఆల్సో. See, because of technology, too much spending also, we are lacking relationship, because of not proper communication, because of too much spending only with the technology. Spend with the technology, but in positive way, in sufficient time. Keep on spending our time with gadgets, computer or any unnecessary things. Also it feels burden, heaviness. The human being always keep the mind lightness, but because of these gadgets, because of not proper communication,
we are always making internally burden. How you will get lightness and good communication if you are always keeping burden internally? Please try to think about this. We all should think about that. When we are keep on creating positive affirmations, then that vibrations will touch to the other person. Suppose if other persons are not at all accepting also, don't lose your original quality. Be in your original state. Keep thinking only positive to the opposite person. By keep on thinking that positive thoughts, one day it gives and keeps your relationship very strengthened. I am not here to teach only that theoretical like that. We should be in practical approach. Then only that relationship will keeps you always strengthened. Because of nuclear families, we are not loving and caring, sharing because of not knowing true values. What are those true values? We forget. When we are in child days, with all those original qualities, we lived very happily. But after we grown up, we acquired that habits, we forget that true values. I will tell you how to get again those qualities. Be open up when we are telling something. When you are open up, then you will be emerge with that original good qualities. If you are having that qualities, then internally your mind will be strengthened. Then you can do your work efficiently in family, in office, wherever it is. Your productivity will increase, your relationship will double. So those original qualities are, again I am telling you, love, peace, knowledge, happiness, power, blissfulness. These are all original qualities. Each soul is having these original qualities. But we are stuck in between acquired desires. Because of that, we are forgetting our original values. When we are emerged with our original qualities, then you are the master to your life. If you are feeling that, if you are accepting that one, please put that this is value. Just you mention in while watching also, in the comment also. You are also listening, I will also know that. Try to understand, we should not leave that internal childish happiness moment. Why should? Because of forgetting our original values only, relationships. We came here for knowing that. So when we are understanding all these things, you will feel always happy only. Finally, when you are being with the self, giving priority time to yourself, at least 1 hour early morning, by keeping positive points, by doing meditation, by reading any good book, either any your religion also. That 1 hour, if you are spending very happily, remaining every day, either in relationship, in family or office, everywhere you can work very happily. Am I right? గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఒక చెట్టు ఉన్నప్పుడు చెట్టుకు పైన ఉన్నటువంటి ఆకులు కానీ, కొమ్మలు కానీ, లేకపోతే రకరకాల పైన ఉన్న వాటిని ఎంతసేపు సరిచేసినా సరే, ఇట్ వోంట్ గివ్ కంప్లీట్ దట్ what I have to say, clearance. But when you are correcting yourself at the roots, everything that acquired that samskaras, like egos or what I have to say, angriness, it will be collapse. గుర్తుపెట్టుకోండి, సంథింగ్ కొంతమంది ఏదైనా కోపంగా ఉన్నారనుకోండి, థింక్ లైక్ దిస్, ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ పీస్ఫుల్. మేక్ ఇట్ స్టేట్మెంట్ లైక్ దిస్ ఎవ్రీడే మార్నింగ్ విత్ కూల్ మైండ్, జస్ట్ 5 minutes. Just repeat. Then automatically
You are focusing not the angriness, peace and happy. Suppose if relationship ఏదైనా డిస్టర్బెన్స్గా ఉందనుకోండి, make a statement like this: my relationship is always beautiful, my relationship is very friendly, yes, I'm very good friend in my relationship, I will share very positively whichever decision I'm taking, I'm openly speaking with my family members, I'm happily spending, after taking the decision I'm happily implementing. Like that, when you are listening more, then most of the problems will be solved there itself. If something will happen where we are focusing either problems or solutions, if your mind is focusing on the solutions, problems will become decrease. But something will happen either in family or outside. If anything has happened, keep on thinking, why it happened to me, who did like this, it should not be happened to me, I'm doing very well. ఇట్లా అనుకోవటం వల్ల ఏమవుతుందంటే you are focusing on the problem, you are not focusing on the solution. Always think positive, whatever it is, be good no matter what. When you are internally that stableness and powerful strengthen, then automatically outside a problem వచ్చినా కూడా easily you can face the situation. Otherwise we will be disturbed and trouble. Am I right or wrong? సో గుర్తుపెట్టుకోండి, మీకు ఏదైనా కానీ క్వశ్చన్ ఉన్నా కూడా అడగండి. ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఐ విల్ షేర్ టు యూ వెరీ హ్యాపీలీ. సో రిలేషన్షిప్ ఈజ్ మేజర్ పార్ట్ ఇట్ ప్లేస్ ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ. వీ హ్యావ్ టు గివ్ డైలీ సమ్ లిటిల్ బిట్ టైం. పొద్దున్న లేచాను, అయిపోయింది, ఆఫీస్కి వెళ్ళాను, చూశాను, వచ్చాను, తిన్నాను, పడుకున్నాను. దట్ ఈజ్ రొటీన్. యూ హ్యావ్ సపరేట్లీ టేక్ సమ్ టైమ్ టు స్పెండ్ విత్ ద ఫ్యామిలీ. అప్పుడే కదా రిలేషన్షిప్ మంచిగా ఉండేది. నార్మల్గా కొంతమంది రిలేషన్షిప్లో కరెక్ట్గా మనం ప్రాపర్గా చేయకపోవటం వల్ల, ఆ యొక్క యాక్సెప్టెన్స్, షేరింగ్, కేరింగ్ లేకపోవటం వల్ల, మన ఫ్యామిలీ మెంబర్స్ తెలియకుండానే వేరే వాళ్ళతో మాట్లాడటం వల్ల తర్వాత ప్రాబ్లమ్స్ క్రియేట్ అయిపోతున్నాయి. ఆ ప్రాబ్లమ్స్ అవడం వల్ల తర్వాత ఓపెన్ అప్ అవ్వటం వల్ల నార్మల్గా రాలేకపోతున్నారు. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ చాలా సొసైటీలో జరుగుతున్నాయి కదా. ఈ విధంగా ప్రాబ్లమాటిక్గా ఉండకుండా ఉండాలంటే అట్లీస్ట్ వైల్ టేకింగ్ ద మీల్స్ సిట్ విత్ ఎవ్రీ వన్ హ్యాపీలీ, యూ ఈట్ దట్ వన్ విత్ ఫ్యామిలీ మెంబర్స్. వెరీ నైస్. అవుట్ సైడ్కి కంటే కూడా ఇంట్లోనే హ్యాపీగా ఉండటానికి చాలా స్కోప్ ఉంది. ఇప్పుడున్న ప్రజెంట్ పీరియడ్లో బయటకి వెళ్ళడానికి ఎవరికి అవకాశం లేదు. అటువంటప్పుడు మంచిగా ఓపెన్ అప్ అయ్యి రకరకాల విషయాలు ఉన్నా కూడా వాటి గురించి మాట్లాడుకున్నారు అనుకోండి, చక్కగా ఎదుటి వాళ్ళ యొక్క ఇంటెన్షన్, ఎదుటి వాళ్ళకి ఒపీనియన్కి మీరు ప్రయారిటీ ఇచ్చినప్పుడు తెలియకుండానే వాళ్ళు కూడా మీకు ప్రయారిటీ ఇస్తారు. ఒకటండి, అది రిలేషన్షిప్ కావచ్చు, లేకపోతే వేరేది ఏదైనా తీసుకోండి. వెన్ యు ఆర్ గివింగ్, దెన్ యు ఆర్ గెటింగ్ డబల్. సో if you want relationship strong, you have to take initiative to strengthen that relationship. Then automatically other person also will take initiative. ఒక చెయ్యి ఉందండి, ఒక చేతితోటి రెండు చప్పట్లు మోగవు కదా. ఎప్పుడైతే రెండు చేతులు కలిస్తేనే కదా మోగేది. అలాగే ఫస్ట్ ఇఫ్ యూ టేక్ ఇనిషియేట్, దెన్ యూ విల్ బీ స్ట్రెంత్ ఇన్సైడ్. వెన్ యూ ఆర్ గివింగ్ ఎనీ హ్యాపీనెస్ ఆర్ రెస్పెక్ట్, యూ ఆర్ ఓన్లీ గెటింగ్ డబల్. వాట్ యు ఆర్ గెటింగ్, first who is feeling that happiness? You yourself. Yes, when you are feeling that, you never leave that quality. Always you will be strengthened only internally. Anything andi, the problems అనేది వే ఆఫ్ వ్యూయింగ్. కొంతమందికి ఈ ప్రాబ్లం చాలా పెద్దది అవుతుంది, కొంతమందికి ఈ ప్రాబ్లం చాలా చిన్నది అవుతుంది. వై? ద పర్సెప్షన్ దే ఆర్ సీయింగ్ దట్. దే విల్ keep in the mind always only positive andi, only positive. Why? Because they are ready to think with mature level to face the situation whatever it is. We have to mold ourselves like that.
then only you will be happy. But most of the people, they will think that I want to keep this activity very powerful and strengthened, but nobody is not taking initiatives. Like the theory or just like listening and leaving like that, it will be happen. It should not be like that. When you take one habit initiative, you have to continue for the 21 days. Then that habit will come into your pocket. Am I right? గుర్తుపెట్టుకోండి, చిరునవ్వు, మీ యొక్క ముఖంలో ఉండేటటువంటి చిరునవ్వు కూడా చాలా ప్రభావితం చూపిస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆహ్లాదకరంగా, ప్లెజెంట్గా, న్యాచురల్గా ఉంటే డెఫినెట్గా ఆ కమ్యూనికేషన్ కూడా చాలా బాగుంటుంది కదా. నాకెందుకు ఒకటి గుర్తు వస్తుంది సార్, ఏమిటంటే మనకి రామాయణం కానీ వాటిల్లో నారదుడు అని పేరు వినే ఉంటుంటారు, అవునా? ఆ నారదుడు ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా మంచిగా కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు కదా. ఎలా వచ్చింది అలా? ఆ యొక్క హ్యాపీనెస్ కానీ, ఆ యొక్క యాక్సెప్టెన్స్ కానీ, ఆ యొక్క లవింగ్ కానీ, షేరింగ్ కానీ, ఇవన్నీ కూడా ఇంటర్నల్ స్టేట్ ఆఫ్ మైండ్ స్ట్రెంగ్తన్గా ఉన్నప్పుడే కదా. వై ఫ్యూ పీపుల్ దే ఆర్ అచీవింగ్ ఎవ్రీథింగ్ విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్, బట్ ఫ్యూ పీపుల్ even though they are doing also not getting that much, because the internal thought without doubt fully accurate. Any information related this relationship, if we learn also, internal thoughts only makes major part. Any two persons, the energy is exchanging every time. If we are think about that, we will always think only positive, because while thinking, whether you think positive or negative, you are only in that state of mind. You are only first person to feel that happy or positive or negative. If you want to keep happy or if you want to feel positive, then only think positive. When you are thinking that positive, then you will get always everything, it will be proper only. See, ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పాజిటివ్ పీపుల్ ఓన్లీ అట్రాక్ట్స్ పాజిటివ్ థింగ్స్. సూది ఉన్నది కదా, ఆ సూదికి సంబంధించి చిన్నపాటి సరైనటువంటి లేకపోతే అది ఆ యొక్క అయస్కాంతాన్ని అట్రాక్ట్ చేయదు. అలాగే మనసు అనేది నెగిటివ్ థాట్స్, అన్నెసరీ వేస్ట్ థాట్స్తో ఉన్నప్పుడు తెలియకుండానే పాజిటివ్ థాట్స్ యొక్క క్వాలిటీ తగ్గిపోయి, బర్డెన్ పెరిగిపోయి, చేయాల్సిన పని చేయక, అటు రిలేషన్షిప్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఏదైనా సరే వీక్ అవుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఈరోజు నేనైతే ఈ టాపిక్కి సంబంధించి మీకు మాట్లాడదామని డిసైడ్ అయ్యి నేను మీతో ఈ విధంగా డిస్కస్ చేయడం జరుగుతుంది. మీకు ఎవరికైనా సరే దీనికి సంబంధించి ఏమైనా తెలుసుకోవాలని అంటే కనుక డెఫినెట్గా నన్ను కాంటాక్ట్ చేయండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ థింక్ ఆల్రెడీ 30 minutes ఓవర్, సో ఐ విల్ బీ హియర్ 20 more minutes. సో ఇంకా చెప్పాలి అంటే రిలేషన్షిప్లో నాకు ఒకటి తెలుస్తుందండి, ఎనీ రిలేషన్షిప్ దెర్ ఈజ్ సంథింగ్ ఇంటర్నల్ బాండేజ్ ఈజ్ దేర్. ఇంటర్నల్ బాండేజ్ మీన్స్ ఇంతకుముందు ఏదో ఒక కారణంతో ఎవరైనా కూడా ఇద్దరు వ్యక్తులు కలుస్తారు. ఆ కారణం కారణంగానే ఏదైనా కానీ పనులు జరుగుతాయి. అంటే ఆ యొక్క ఇంతకుముందు ఏదో మన వైపు నుంచి ఒక బాల్ వెళ్ళిందండి. సరే, చాలా బాగా మంచి ఎగ్జాంపుల్ చెప్తాను, చాలా మంచిగా యాక్టివ్గా యాక్యురేట్గా రిలేషన్షిప్లో హార్మోనీ రావడానికి. ఒక మనిషి ఏం చేశాడంటే బ్లాక్ బాల్ వేసాడు, ఇంకొక మనిషి ఏం చేశాడంటే మరలా బ్లాక్ బాల్ వేసాడు, ఈ మనిషి కూడా మరలా బ్లాక్ బాల్ వేసాడు, ఆ మనిషి కూడా మరలా బ్లాక్ బాల్, అట్లా వేస్తూ వేస్తూ ఉంటే ఏ మనిషి రియలైజ్ అవ్వట్లా. కానీ వన్ డే వన్ పర్సన్ త్రోస్ వన్ వైట్ బాల్. అప్పుడు ఎదుటి పర్సన్ కూడా ఆటోమేటిక్గా ఆ వైట్ బాల్ త్రో చేసేసరికి ఇద్దరు యొక్క ఫీలింగ్స్ అనేవి డెఫినెట్గా చేంజ్ అయిపోయాయి అన్నమాట. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా సింపుల్ టెక్నిక్స్ అండి. రిలేషన్షిప్లో స్ట్రెంగ్తన్గా ఉండాలి అంటే కనుక ఓపెన్ మైండెడ్నెస్, ట్రస్టీ, యాక్సెప్టెన్స్, డిటాచ్మెంట్,
ఎవ్రీథింగ్ ఇట్ ప్లేస్ వెరీ మేజర్ రోల్. కొంతమంది చూడండి మీ మైన్ అనే ఆలోచనతో ఉంటారు. దట్ విల్ గివ్ మోర్ అటాచ్మెంట్. ఎస్, అటాచ్మెంట్ ఈజ్ ది మదర్ ఆఫ్ మిజరీ, సారో, సఫరింగ్ అండ్ డిసీజ్. వెన్ యూ ఆర్ ఇన్ డిటాచ్డ్ అబ్జర్వర్, యూ కెన్ సీ ద టాస్క్ యాజ్ ఇట్ ఈజ్. ఆ విధంగా చూసినప్పుడు ఎక్కడ పొరపాటు ఉన్నదో యూ కెన్ క్యాచ్ ఇట్, యూ కెన్ సాల్వ్ ఇట్. అలా కాకుండా అది బాగలేదు ఇది బాగలేదు అనుకుంటూ ఒకటికి 4 క్వశ్చన్స్ పెట్టుకుందాం అనుకోండి, వచ్చే సొల్యూషన్ కూడా బ్లాక్ అయిపోతుంది. అర్థమవుతుందా? అందుకని గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా సైలెంట్, బీ డిటాచ్, దెన్ యూ విల్ క్యాచ్ ద సొల్యూషన్ వెరీ ఈజీ. ఎప్పుడైనా సరే ఎలివేటెడ్ మైండ్ ఎందుకు ఇంతగా చెప్తున్నామంటే, అవుట్ సైడ్ సొసైటీలో నెగిటివ్నెస్ ఎక్కువ ఉన్నప్పుడు ఎవరి మైండ్ అయితే వీక్గా ఉంటుందో దట్ నెగిటివ్నెస్ ఇట్ అబ్జర్వ్స్. ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తుందో ఇంటర్నల్ బర్డెన్ ఇట్ విల్ హెవీ. ఆ బర్డెన్ హెవీగా ఉన్నప్పుడు ఇఫ్ యూ వాంట్ అంటే ట్రై చేసినా కూడా అది రాదు. రిలేషన్షిప్లో ఒకటి చెప్తానండి, భార్యాభర్తల్లో కూడా ఒకరు ఎంత మంచిగా చేస్తున్నా కూడా తన నుంచి మాత్రం ఎటువంటి మంచిగా మాట్లాడడం కానీ లేదు, కోప్పటం, ఇసుకోవటం, విపరీతంగా రకరకాలుగా చేస్తున్నాడు. అయినా సరే యూ హ్యావ్ టు యాక్సెప్ట్, యూ హ్యావ్ టు షో, యూ హ్యావ్ టు థింక్ ఓన్లీ పాజిటివ్ ఎఫర్మేషన్. హీ ఈజ్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ హిమ్. Like that, if you make that positive statement, then automatically other person also will think one day, not a single day, because you started the thought, but you are pouring the water, you are giving the air every day. So one day it will give fruits, immediately it won't give. That is a patience also is more required. Because of this fast busy life, everybody wants immediately. గుర్తుపెట్టుకోండి, internally if your mind is too busy, there is a more chances to get heart attacks. Yes, 30 to 35% because of the heart attacks, because of that too much fast and internal too much negative and unnecessary waste thoughts, they are getting like this. But I can tell 100%, you can keep always happy and elevated state of mind throughout the day. Yes, that is possible. When it is possible, when you are giving yourself early morning 1 hour time, మీరు ఇస్తే ఆ టైం కూడా మంచిగా చక్కగా ఒక ఎక్సర్సైజ్ చేయండి, లేదంటే మెడిటేషన్ చేసుకోండి, మంచి మ్యూజిక్ వినండి, ఏదైనా సరే. when you are giving yourself time to you, automatically body also will work for you very happily. Otherwise ఎంత చెట్టుకి అంత గాలి అనుకుంటున్నట్లుగానే ఎంత చేస్తే దానికి తగ్గట్లే రిజల్ట్ వస్తుంది. రియల్లీ ఆర్ యూ లవింగ్ యువర్ సెల్ఫ్? నార్మల్గా ఒకరిని లవ్ చేస్తున్నా అని అడుగుతారు, కానీ మనం లవ్ చేస్తున్నాను ఎవరు అడగరేమో. ఎస్, వీ హ్యావ్ టు లవ్ అవర్ సెల్ఫ్. when we will get that internal happiness and internal strengthness, when you are not loving yourself, you don't do that much with perfection, no? That harmony always should start with yourself. If it is starting with yourself, then everything will be normal. But mind always focusing external things. Before external things, internal things also should be important. When you are ఈ యొక్క వరల్డ్లో ఎప్పుడైనా 2 times జరుగుతుంది ఏ టాస్క్ అయినా సరే. ఫస్ట్ ఇంటర్నల్లీ, సెకండ్ ఎక్స్టర్నల్లీ. వెన్ యూ ఆర్ ఇంటర్నల్లీ ఫుల్లీ బ్యాలెన్స్డ్ అండ్ స్టేబుల్, దెన్ ఎక్స్టర్నల్లీ ద సేమ్ ఇట్ విల్ రిఫ్లెక్ట్స్. ఎస్, 4 వెరీ యూజ్ఫుల్ పవర్ఫుల్ పాయింట్స్ చెప్తానండి, గుర్తుపెట్టుకోండి. ఐఎమ్ హ్యాపీ బీయింగ్, ఐఎమ్ పవర్ఫుల్ బీయింగ్, ఐఎమ్ పర్ఫెక్ట్ బీయింగ్,
ఆ విధంగా అనుకుంటున్నప్పుడు తెలియకుండానే మనకి వచ్చేసేసి చక్కగా ఆ యొక్క పాజిటివ్ అఫర్మేషన్స్ తోటి మనం చేయడానికి చాలా బాగుంటుంది అనమాట. చక్కగా ఫర్దర్గా కూడా మైండ్ అనేది స్ట్రెంగ్త్గా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. నేనైతే నాకు తెలిసినటువంటి పాయింట్స్ అయితే షేర్ చేశాను. కాకపోతే ఇది విన్నాను అట్లా అయిపోయిందని కాకుండా కొంచెం ఇంప్లిమెంటేషన్ చేస్తే ఈ ఇంప్లిమెంటేషన్ ఓన్లీ విల్ గివ్ రిజల్ట్స్. ఎనీ జస్ట్ థియరీ ఆర్ ఎనీ just listening, it won't give ultimate result. The percentage of which I am telling you, little bit implementation, it only gives results. Am I right? I hope so. ఎవరైతే మీరు లైవ్లో ఉన్నారో వాళ్ళు మాత్రం ఏదైనా డౌట్స్ ఉంటే కనుక డెఫినెట్గా ఐఎమ్ వెరీ హ్యాపీ టు హెల్ప్ యూ. గుర్తుపెట్టుకోండి, రిలేషన్షిప్ అంటే చాలా పెద్ద టాపిక్, కానీ నాకు తెలిసినటువంటి మెయిన్ పాయింట్స్ అయితే షేర్ చేశాను. మీకు ఇంకా తెలియాలి అంటే దీనికి సంబంధించినటువంటివి 8 పవర్స్ అన్నమాట. అంటే ఎటువంటి కార్యంలో అయినా సరే మనం వాటిని ఎలా ఉపయోగించుకోవాలి దానికి సంబంధించి కావచ్చు. ఇంకా వచ్చేసేసి హౌ ద ఇంటర్నల్ హ్యూమన్ బీయింగ్ వెన్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ద ట్రూ సోర్స్, the original qualities, how you will get that thing also I can share to you, but within this short span of time I am unable to tell to everything. But those who are interested, just drop your number, contact to me. Definitely I will teach all you people within 2 hours. Then you will be open up blind blockages untayi kada, when it is open then you will be always, not only in this relationship, any relationship you can make very beautiful. Yes, I'm waiting. Anybody will ask if you people will have any doubt how I am delivering, whether you like that point or not, you can send comment or anything. I'm very happy to understand. It is very useful to me also. ఇంకొకటి మంచి స్టోరీ చెప్తానండి. కొంతమంది ఏం చేస్తారంటే, ఇది వచ్చేసి కొంచెం రిలేషన్షిప్కి సంబంధించిన బాండేజ్కి సంబంధించినండి. ఒక బస్సులో చాలామంది ప్రయాణిస్తూ ఉన్నారండి. ఓకే, ప్రయాణిస్తూ ఉంటే ఆ విధంగా ఒక బ్రిడ్జ్ దగ్గరికి వచ్చిన తర్వాత సంథింగ్ ఏదో లిటిల్ బిట్ ప్రాబ్లం జరిగి చిన్నపాటి ప్రమాదం జరిగిన తర్వాత కొంతమంది మాత్రం చాలా సేవ్ నార్మల్ అయిపోయారు, కానీ కొంతమంది మాత్రం చాలా ఇబ్బంది పడిపోయారు, చాలా ఇబ్బంది పడిపోయారు. దానికి కారణం ఏమై ఉంటుందో తెలుసా? ఇందాక అనుకున్నాం కదా, ప్రతి దానికి కూడా ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ వన్ రీజన్. అలాగా ఇంతకుముందు జన్మలో ఉన్నటువంటి ఏదో కారణంగానే అది జరిగింది. కాకపోతే కొంతమంది సేవ్ అయ్యారు, కొంతమంది సేవ్ అవ్వలేదంటే తను చేసినటువంటి మంచి కార్యం కానీ మంచి బ్లెస్సింగ్స్ వల్ల కొంతమంది సేవ్ అయ్యారు, కొంతమంది సేవ్ అవ్వలేదు. అందుకనే కదా, వెదర్ యూ డూ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వితౌట్ ఎక్స్పెక్టేషన్, ఇఫ్ యూర్ డూయింగ్, ద రిజల్ట్స్ విల్ ఆటోమేటికలీ కమ్ అవుట్. Yes. When we are focusing only results, we lose the interest. Our concentration will come down. I like this point very much. Detachment. Yes, that detachment, when really have internally, then you can do the work very well, because you are always in your happy state. ఆల్ దీస్ పాయింట్స్ నోబడి విల్ టీచ్ అండి. మనకి స్కూల్లో కానీ ఫ్యామిలీ పరంగా కానీ అవుట్ సైడ్ కానీ ఎవరికి తెలియదు. ఎవరైతే వాటికి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ తోటి తెలుసుకొని నేర్చుకుంటారో వాళ్ళు మాత్రమే షేర్ చేయగలరు. అలాంటి అవకాశం వచ్చినప్పుడు ఉపయోగించుకుంటే ఎవరు హ్యాపీ అవుతారు? ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళే కదా. ఐ హోప్ దోస్ హూ ఆర్ ఇన్ FB live watching, if anybody is having any questions related to that relationship, I'm very happy to clear that, either positive or anything
Please drop your message. I am ready to accept. I am ready to mold myself. లాస్ట్ వీక్ ఆల్సో చేసిన దానికి మంచిగా రెస్పాన్స్ చాలా బాగుంది అన్నారు. ప్లస్ చాలా హ్యాపీగా ఉంది కాబట్టి ఫర్దర్గా కూడా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించి చక్కగా చేస్తున్నాను అన్నమాట. మీకు ఏదైనా సరే ఏదైనా మంచి టాపిక్ సంబంధించి తెలుసుకుంటే బాగుంటుంది అనిపిస్తే చెప్తే తప్పకుండా అది కూడా ఐ విల్ థింక్ అండ్ డూ దట్ ఇంప్లిమెంటేషన్ ఆల్సో. బికాస్ in our society we should all happy, we should all in harmony, then only the society will move forward. Otherwise keep on thinking unnecessary things, it won't give any results. Results will come when we are tuning with our joys. ఒకటే అండి, ఏ సంబంధమైన పెట్టుకోండి, ఇంటర్నల్ సోర్స్ని ట్రూ సోర్స్తో కనెక్ట్ అయి పెట్టుకుంటే ఎవ్రీథింగ్ విల్ బీ హ్యాపీ. అదర్వైజ్ as it is. ఎలా ఉందండి? మీరు ఎవరైనా సరే తెలుసుకున్న వాళ్ళు మాత్రం చక్కగా ఉపయోగించుకోండి. ఎవరైనా సరే దీనికి సంబంధించి ఇంకా తెలుసుకోవాలంటే కనుక నేను చెప్పాను కదా 8 పవర్స్ గురించి, కానీ ప్లస్ ఇంకా వచ్చేసి ట్రూ సోర్స్, మన ఇంటర్నల్ హ్యూమన్ బీయింగ్ని ట్రూ సోర్స్తో కనెక్ట్ చేసుకొని చక్కగా ఎలా చేస్తే బాగుంటుందని దాని గురించి కూడా చక్కగా తెలుసుకోవడానికి మంచి అవకాశం వచ్చినప్పుడు ఉపయోగించుకుంటే వీ విల్ బీ హ్యాపీ. అదర్వైజ్ అగైన్ time will come. When time will come only we will learn. Time never wait for anyone. Who feels good, they have to catch. వాళ్ళు చూసుకోవాలి, హ్యాపీగా ఉపయోగించుకోవాలి. అర్థమైందండి? ఎనీవే అండి, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ద ఛాన్స్ టు మీ టు డూ దిస్ టాస్క్ వెరీ వెల్. Once again, I'm wishing you all again in next week with a very good topic. I will come to you. Thank you. Take care. Bye.